అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా మీ ఇంట్లోనే ఉంటూ బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికి 757 కేసులు నమోదవ్వడం జరిగింది. 23 మంది చనిపోవడం జరిగింది. కర్నూలు జిల్లాలో 185 కేసులు నమోదవ్వగా 5 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందని చెప్పి కూడా భయపడుతున్నారు. కేవలం కర్నూలు జిల్లానే కాకుండా ఈరోజు రాయలసీమ అంటేనే కర్నూలు ఒక సెంటర్ లాంటిది. అటువంటి కర్నూలు టౌన్లో ఈ విధంగా కేసులు పెరిగాయి. మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మా అందరికి అర్థం కానిది ఏంటంటే, కర్నూలు జిల్లాలో 4 రోజుల క్రితము కేవలము 4-5 కేసులున్న పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరిగింది. అది సడన్గా ఒకేసారి 185 కేసుల వరకు పెరిగాయంటే దానికి కారణం ఎవరు, ఎందుకు ఇది కేసులు ఈ విధంగా పెరిగాయని చెప్పి కూడా ఎవరికి కూడా అర్థం కాని విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా కూడా ప్రతిపక్షం వాళ్ళు మా మీద విమర్శలు చేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము, ఎవరం కూడా మీ మీద విమర్శలు చేయట్లేదు. ప్రభుత్వాన్ని మేము కేవలం ప్రశ్నిస్తున్నాము. విమర్శలు చేయడానికి ప్రశ్నించడానికి చాలా తేడా ఉంది. మీలాగా మేము బయటకు వచ్చి అసభ్యంగా మాట్లాడడం కానీ, లేకపోతే వయసుకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం కానీ ఇలాంటి పనులు మేము చేయట్లేదు. ఎక్కడ కూడా ఎవరి మీద కూడా పర్సనల్ కమెంట్స్ చేయట్లేదు. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం ఏంటని ఒకసారి మనం చూసుకుంటే, మొదట కారణం వచ్చేసి మన దేశంలో ఎప్పుడైతే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయో మన రాష్ట్రము మాత్రము దాన్ని చాలా సిల్లీగా తీసి పడేసి, కరోనా వైరస్ అంటే అది కేవలం ఒక మామూలు ఒక జ్వరంతో పోల్చి పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల ప్రజలు అప్రమత్తంగా లేకుండా పోయినారు. అధికారులు కూడా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా లైట్గా తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము ఎన్నికల మీద పెట్టిన దృష్టి ప్రజల ప్రాణాల మీద పెట్టలేదని కూడా అర్థమవుతుంది. లేకపోతే ఎన్నికలు వస్తాయి అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వీళ్ళ నాయకులు అందరూ కూడా బయటకు వచ్చి పబ్లిసిటీ కోసం చేసిన పనుల వల్ల కూడా ఈరోజు చాలామందికి కరోనా వైరస్ సోకిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు బయటికి రావడం వల్ల, వైఎస్ఆర్సీపీ నాయకులు బయటికి రావడం వల్ల వీళ్ళ చుట్టూ అధికారులు తిరగడమే సరిపోయింది. అధికారులు వాళ్ళ పనులు పక్కన పడేసి ఎంతసేపు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బయటకు వస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో వెనకాల నిలబడడానికే సరిపోయిందే కానీ వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేసుకోనికుండా అడ్డుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఎంతోమంది అధికారులు దీనివల్ల చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మన కోసం ప్రజల ప్రాణాలు కాపాడాలనుకున్న ముందుకొచ్చిన అధికారులు చనిపోతున్నారంటే కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని రాజకీయం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అనంతపూర్లో ఒక ఏఎస్ఐ చనిపోవడం జరిగింది. ఒక ఎంఆర్ఓ అనంతపూర్ ఏరియాలో ఒక ఎంఆర్ఓకి వచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దేశం మొత్తం కూడా మనం చూసి నవ్వే ఒక ఇన్సిడెంట్ మొన్న జరిగింది. కాళహస్త్రి ఎమ్మెల్యే లాక్డౌన్ టైంలో ఎవరు బయటికి రావద్దు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే కాళహస్త్రి ఎమ్మెల్యే బయటికి వచ్చి ట్రాక్టర్లతో ఒక ర్యాలీ తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్స్ పెట్టి చాలా హంగామా చేసినారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకు పాయింట్స్ వచ్చింటాయి కానీ ఈరోజు ఆయన చేసిన పనికి 8 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కరోనా వైరస్ రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కాళహస్త్రి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడు? రేపు పొద్దున వీళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని చెప్పి కూడా మేము వాళ్ళని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికన్నా అధ్వానమైన పరిస్థితి ఎవరిది అంటే రైతులది. మేము వస్తే రైతు రాజు అవుతాడు, ఈ ప్రభుత్వం వస్తే రైతు బంగారం పండిస్తాడని చెప్పి నమ్మించి మోసం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటూ కూడా పట్టించుకునే నాదుడు లేదని చెప్పి కూడా ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాము. అంతేకాదు ఈరోజు మనం అందరం కూడా ఈరోజు 3 పూట్ల భోంచేస్తున్నామంటే దానికి కారణము రైతు.
అటువంటి మనకి తిండి పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలా. మొన్నటికి మొన్న పులివెందులో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న నెల్లూరులో ఒక రైతు రఘునాథ్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీకు కంటికి కనపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటే మేము కూడా ముందు వచ్చి మీతో పాటు పనిచేయడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈరోజు మీరు ఎంతసేపు ఉన్నా మీరు బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళతో మాట్లాడరు, మీరు ఒక డైరెక్షన్స్ ఇవ్వరు, అధికారులు కన్ఫ్యూజన్లో పెడతారు, మీ ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తుందంటే ఈరోజు ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిలియర్ అయిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరిగాయి, ఎవరి వల్ల పెరిగాయి అని చెప్పి కూడా మీరు ఒక ఎంక్వైరీ పెట్టించాలి, మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు కాబట్టి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీల మీద మీరు ఎంక్వైరీ పెట్టించండి. అది కరెక్ట్ అని తేలితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ కేసులు పెరుగుతున్న సమయంలో మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.